ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మీరు ఇప్పుడు విజువల్స్లలో మీకు ఒక ఇల్లు చూపిస్తాను. ఒక్కసారి ఆ ఇల్లు పైన ఒక కన్నేసేయండి. ఏంటి ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది అనుకుంటున్నారు కదా, కానీ ఇది నిన్న మొన్న కట్టిందో 10 సంవత్సరాల కింద కట్టిందో కాదు, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఇల్లు. అయితే ఈ ఇల్లు తమిళనాడులోని కరైకుడిలో పెరియర్ సుబ్బయ్య అనే వాళ్ళు నిర్మించారనమాట. వీళ్ళిద్దరూ బ్రదర్స్. 1926లో ఈ ఇల్లు నిర్మించారు. చూడండి ఒకసారి ఆ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇంటి పైన ఉండే ఆ విగ్రహాల డిజైన్ కానివ్వండి, ఆ ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి కూడా ఇంపోర్టెడ్ టైల్స్, అదే విధంగా దాని ఆర్కిటెక్చర్ని, గ్రేటెస్ట్ డిజైన్ని అండ్ దానికి వాడిన పిల్లర్స్ మీద ఉన్న డిజైన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. కానీ ఈ ఇల్లు 100 సంవత్సరాల నాటిది. అంటే 2026కి ఈ ఇల్లు 100 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో, లాస్ట్ ఇయర్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ దానికి సంబంధించి 90 ఇయర్స్ అయింది ఇల్లు కట్టని, ఆ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారనమాట. పెరియర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి రావడంతో 300 మెంబర్స్, అంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించి మనవాళ్ళు, ముని మనవళ్ళు, ఆళ్ళ పిల్లలు, ఆళ్ళ మనవళ్ళు, ఆళ్ళ చుట్టాలు, పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, తమిళనాడులో ఈ ఇంటి చూడాలి అని చెప్పేసి చాలామంది తమిళనాడు వెళ్ళినప్పుడు ఎలా అయితే టూరిస్ట్ ప్లేసెస్‌ని చూస్తూ ఉంటారో, దీన్ని కూడా చూడాలి అనుకుంటారు. కానీ లోపలకి మ్యాక్స్ ఆఫ్ ద టైమ్ ఎంట్రీస్ ఉండవు కాబట్టి బయట నుంచే చూసేసి వెళ్ళిపోతారు. దీన్ని ఖచ్చితంగా మీరు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయితే ఈ టూరిస్ట్ ప్లేస్ గురించి మనం ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కట్టిన కొన్ని కట్టడాలు చూస్తూ ఉంటే 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి అమ్మ ఇదేం పాడుబడ్డ కోటరా నాయనా ఇదేంది అన్నట్టు ఉంటది. కానీ ఓ 100 సంవత్సరాల కిందట కట్టారు. అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉండి ఉంటుంది. అసలు ఎంత మంచి, అంటే నాకిప్పుడు కొన్ని కొన్ని చూస్తే అర్థమవుతది. ఇప్పుడు మన స్ట్రీట్ లైట్స్ చూసుకోండి. ఇంత సాదా సీదాగా ఉంటాయి గదా! కానీ మనం ఒక 100 ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ టైమ్‌లో కానివ్వండి, కొలోనియల్ టైమ్‌లో కానివ్వండి, మహారాజాస్ టైమ్‌లో అప్పట్లో చూసుకుంటే లైట్లు కానివ్వండి, లేదు అంటే చిన్న చిన్న లాంతర్లకు కూడా మంచి మంచి డిజైన్స్ ఉండడం. అంటే అప్పట్లో ఆర్ట్‌కి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు. సో, ఈ ఇంటిని చూస్తే అప్పట్లో ఆర్ట్‌కి ఎంత వాల్యూ ఇచ్చారు, ఆర్ట్ అనే దాని మీద ఎంత ఇష్టంతో చేశారు. కార్వింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, ఆ ఇంటి గోపురం పైన చూస్తే అమ్మవారు, అదేవిధంగా స్వామివారి ఫోటోస్ అసలు వర్ణాతీతం అనే చెప్పాలి. సో, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రెజెంట్ యూఎస్ఏలో సెటిల్ అయిపోయి ఉన్నారు. ముని మనుమలు, మనుమలు అందరూ కూడా అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ చేసేసుకొని అందరూ వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే దేశాలలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్క దగ్గర గుమిగూడడంతో ప్రెజెంట్ దానికి సంబంధించి ఆ వీడియోస్, అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించిన పిక్చర్స్ అనేవి సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారుతున్నాయి. సో, మీకు తెలిసిన ఏదైనా ఒక పాత కట్టడాలున్నాయా? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి.